హాయ్ ఫ్రెండ్స్, ఎవ్రీ ఇయర్ మనం గణపయ్యని ఎంతో ఆనందంగా ఇంటికి తీసుకొస్తాం కదా. బట్ ఒక నిజం చెప్పాలంటే ఈ ఆనందం వెనక నేచర్ చాలా సఫర్ అవుతుంది. లాస్ట్ ఇయర్ నేను ఒక చెరువు దగ్గర చూశాను. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేసినటువంటి గణపయ్య విగ్రహాలు పూర్తిగా కరగకపోవడం వలన నీరంతా కలుషితమయ్యి దాని ద్వారా దానిలో నివసించేటువంటి జలరాశులు మరణించాయి. దట్ మూమెంట్ నాకు ఒక థాట్ వచ్చింది. మనం నిజంగా గణపయ్యని పూజిస్తున్నామా, లేకపోతే ఆయన క్రియేషన్ని డిస్ట్రాయ్ చేస్తున్నాము? మన కిడ్స్కి మనం ఇవ్వాల్సింది ఏంటి? టాక్సిక్ వాటరా లేక క్లీన్ ఫ్యూచరా? లెట్స్ గివ్ దెమ్ ఫ్రెష్ ఎయిర్, ప్యూర్ వాటర్ అండ్ గ్రీన్ టుమారో. సో ఫ్రెండ్స్, చేంజ్ ఈజ్ ఇన్ అవర్ హ్యాండ్స్. మట్టితో చేసినటువంటి విగ్రహాలు నీటిలో కరిగిపోతాయి, భూమిలో కలిసిపోతాయి. ఓన్లీ డివోషన్, నో పొల్యూషన్. దిస్ ఈజ్ ట్రూ గ్రీన్ గణేష. దట్స్ ద రియల్ బ్లెస్సింగ్ ఆఫ్ గణపయ్య. ఈ వినాయక చవితికి సే నో టు కెమికల్ ఐడల్స్, సే ఎస్ టు గ్రీన్ గణేష. లెట్స్ సెలబ్రేట్ డివోషన్ అండ్ ప్రొటెక్ట్ నేచర్. మనందరం కలిసి ఈ వినాయక చవితిని గ్రీన్ గణేషతో సెలబ్రేట్ చేసుకుందాం. సో ఫ్రెండ్స్, ఈ వినాయక చవితికి టీఎం కన్స్ట్రక్షన్స్ తరపున నరసరావుపేటలో పలు చోట్ల పెద్ద ఎత్తున గ్రీన్ గణేషస్ని పంపిణీ చేయబోతున్నాం.